ఈ రోజున మరి అద్భుతకరమైన తన మాటల ద్వారా మనము నడిపించబడుతున్నాం. పక్కవారికి చెప్పండి, ఈ మాట చెప్పండి, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. ఈ మాట ప్రభు, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్, హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్, దేవుడు నిన్ను భద్రంగా కాపాడుతాడు, ధైర్యంగా ఉండని చెప్పండి. మిమ్మల్ని దేవుడు భద్రంగా కాపాడే దేవుడు అండి. ధైర్యముగా ఉండండి, ధైర్యంగా ఉండి మాట చెప్పండి. దేవుడు మిమ్మల్ని భద్రంగా కాపాడే దేవుడు అండి. ధైర్యంగా ఉండండి, దిగులు పడకండి. ఆయన భద్రత చేత మనం నడిపించబడబోతూ ఉన్నాం. ఆమేన్ చెప్పండి. ఆయన భద్రత ఎంతమందికి కావాలి? భద్రత, ఆమేన్. భద్రత, భద్రత. ఆయన దగ్గర మనకు భద్రత లభిస్తుంది. ఆమేన్, అవునా కాదా? ఎంత భద్రత అంటే ఆ భద్రతను మనం ఎంత వివరించినా కూడా చాలా తక్కువ, అవునా కాదా? చాలా క్షేమము, చాలా ప్రేమ దొరుకుతుంది ఆయన దగ్గర, అవునా కాదా? ఏ హాని తగలదు, ఏ కీడు మన దరికి రానే రాదు. ప్రైజ్ ది లార్డ్. అంత చక్కగా ప్రభు మనల్ని నడిపించి అద్భుతమైన రీతిలో తన కృప చేత చక్కగా నడిపించే దేవుడిగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఎస్, చూడండి, ఈ రాత్రికాల సమయంలో ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథము, ప్రైజ్ ది లార్డ్. తండ్రి మీకే స్తోత్రం, మీకే మహిమ కలుగును గాక రాజా. 40వ అధ్యాయము 4వ వచనం. ఆలకించుము, ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ మాటల్ని చెప్తున్నారంటే 40వ అధ్యాయము 1వ వచనం చదువుతారా ఒకసారి? ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబుజరదాను యెరూషలేములో నుండి యూదాల నుండి యెరూషలేములో నుండి యూదాల నుండి బబులోనునకు చేరగా కొనుపోబడిన బందీ జనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఇర్మియాతో చాలా చక్కగా 4వ వచనంలో ఇక్కడ ఆ మాటల్ని మనం చూడగలుగుతున్నాం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే రాజదేహ సంరక్షకుల అధిపతి చెబుతూ ఉన్నారండి. ఎవరితో చెప్తున్నారంటే ఇర్మియాతో చెప్తున్నారు. ఇర్మియా, ఈ రోజున చూడండి, ఆలకించు, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. హల్లెలూయా. నీ చేతుల సంఖ్యల నుంచి సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. చూడండి, నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నీకు నిన్ను భద్రముగా కాపాడేదను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటండి, ఏం చెప్తున్నారు? భద్రముగా కాపాడేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మన దేవుడు ఎవరినైనా మార్చగలరు. ఎంతమంది అవునంటారు? ఎవరి ద్వారా అయినా మనకు క్షేమాన్ని కలగచేస్తారండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి విషయంలోనైనా ఆయన నిలబడే పోరాడే దేవుడై ఉన్నారు. ఇక్కడ ఇర్మియా పక్షాన దేవుడు ఉన్నారండి. ఆమేన్, ఆమేన్ అని చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎస్, చూడండి,
ఇక్కడ చక్కగా ఇక్కడ మాట చూడగలుగుతూ ఉన్నాము. నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఎస్, ఈ భద్రత గురించి ప్రభువు మనతో కూడా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆమెన్. ఆయన మనల్ని భద్రంగా కాపాడతారండి. ఆమెన్ అని చెప్దామా? ఆమెన్. దిగులు పడకండి, భయపడకండి. అన్ని విషయాల్లో చాలా పోరాటాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామేమో కదా. చాలా భయంకరమైన పరిస్థితులలో మన జీవితాలు ఉండొచ్చు కదండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆ సిచ్యువేషన్స్ మధ్యలో మనం ఉన్నాం. అయితే ప్రభువు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నీకు భద్రత ఇచ్చి నిన్ను భద్రముగా కాపాడుతాను. ప్రైజ్ ది లార్డ్. అధైర్యపడకు. ప్రతి సంఖ్యల నుంచి, ఇక్కడ చూడండి, ఇర్మియా చేతులలో ఏమున్నాయండి? సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యలు తీసి నిన్ను విడిపించుచున్నాను అని ఇక్కడ మాటను చూస్తున్నాం కదా. ఎస్, ఇదే మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో. నీ చేతుల్లో ఉన్న సంఖ్యలను ఆయన తీసి, నీ జీవితంలో ఏ సంఖ్యలతో నీవు బంధింపబడి ఉన్నావో ఇదిగో వాటి నుంచి ప్రభు విడుదలనిచ్చి నిన్ను భద్రముగా కాపాడుతానని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి తుఫానులైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎంత భయంకరమైన ఎదురీతలైనా దేవుడు అంతటిలో భద్రముగా మనల్ని కాపాడే దేవుడే ఉన్నారు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు బందీఖానలో, అంటే బంధింపబడి చాలా వేదనతో నువ్వు ఉండొచ్చు. సంవత్సరాల తరబడి అదే పోరాటం, సంవత్సరాల తరబడి అదే పోరాటాలు, సంవత్సరాల తరబడి అదే దిగులు, సంవత్సరాల తరబడి చాలా భయంకరమైన పరిస్థితులలో మీ జీవితాల్లో మీరు ఉండొచ్చు. ప్రభు అంటున్నారు, ఆ చేతుల సంఖ్యల నుంచి నిన్ను విడిపిస్తాను. ఆమేన్ చెప్పండి. ఆ చేతుల సంఖ్యల నుంచి నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో, ఏ విషయంలో అయితే చాలా దుఃఖపడుతూ చాలా సంవత్సరాల తరబడి ఆ పోరాటాలని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో దానికి విడుదలని ప్రభు అనుగ్రహించబోతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. భద్రతను ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవుడు అద్భుతమైన దేవుడు అండి. ఆమెన్ చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదంటారా? లేదండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. నీ ప్రతి సంఖ్యల నుంచి, నీ ప్రతి పోరాటాల నుంచి, నీ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన అన్నిటి నుంచి విడిపించి నీకు భద్రతనివ్వబోతూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక గొప్ప శుభవార్తను తెలియచేస్తున్నారండి. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? ఎన్ని రోజులు? 9 రోజులు. ఇంకా ఈ 9 రోజులు కూడా తీసేద్దాం, అంటే ఈ రోజు తీసేద్దాం. ఇంకా ఎన్ని రోజులు అండి? 8 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇక విడుదలను చూడబోతున్నారు. ఆమేన్ చెప్పండి. గొప్ప శుభవార్తను మీ జీవితంలో మీరు వినబోతూ ఉన్నారు. ఇంకా కేవలం 8 రోజులు ఎంత ప్రయాసపడుతూ ప్రార్థిస్తున్నారో, ఎంత ప్రయాసపడుతూ దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో ప్రతి దానికి ఆయన విడుదలను అనుగ్రహించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, సంఖ్యల నుంచి విడుదల. చెప్పండి, సంఖ్యల నుంచి విడుదల, సంఖ్యల నుంచి విడుదల, సంఖ్యల నుంచి విడుదల. చెప్పండి, సంఖ్యల నుంచి విడుదల, సంఖ్యల నుంచి విడుదల. అయితే ఒక చిన్న విషయం, ఎవరికి విడుదల చూద్దాం. ఎవరికి విడుదల ఏంటండి? విడుదల ఇస్తారు, ఖచ్చితంగానే విడుదలనిచ్చే దేవుడు ఆయన, భద్రముగా కాపాడే దేవుడు. అయితే ఎవరికి ఆ భద్రత అంటే, చూడండి, రాత్రికాల సమయంలో చాలా చక్కగా స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చెప్పండి. ఈ మాట చెప్పండి. విడుదల సమీపించను. ఇక ఏంటండి? విడుదల సమీపించను, నీకు వెలుగు ఉదయించను అని చెప్పండి. ఆమేన్. ఎస్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము
23వ వచనం. నీ హృదయంలో నీ నుండి హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేనని చెప్దామా? చెప్పండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరికి భద్రత అంటే, ఎవరికి దేవుడు భద్రతనిచ్చి కాపాడతారంటే హృదయాన్ని భద్రంగా ఉంచుకున్న వారికి. ఏంటండి? భద్రంగా ఉంచుకున్న వారికి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో అంట జీవధారులు బయలుదేరుతాయంట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయమే. జీవదారులు అంటే మంచి జీవదారులు ఉంటాయి, చెడ్డ జీవదారులు ఉంటాయి. చాలా జాగ్రత్త. మంచి మనసు చాలా మందికి ఉంటుంది, చెడ్డ మనసు కూడా ఉంటుంది. అర్థమవుతుందా అండి? చెడ్డ అంతా కూడా మనసులో నింపుకొని నీవు ఎంతగా ప్రార్థించిన భద్రత దొరకదండి. అర్థమవుతుందా? అందుకని చూడండి, మన హృదయాలంట చాలా జాగ్రత్తగా ఉండాలంట, భద్రంగా కాపాడుకోవాలంట. అన్నింటికంటే మోసకరమైనది ఏంటో తెలుసా? మన హృదయమే. అర్థమవుతుందా అండి? చూడండి, ఈ హృదయ ఇప్పుడు మనిషి అవయవాల్లో ప్రాముఖ్యమైన అవయవం ఏది అంటే ఏం చెప్తారండి? గుండెనే. ఆ గుండె ఆగిపోతే మనిషి బ్రతకడు. అవునా కదా? గుండె ఆగిపోతే, గుండె చప్పుడు ఆగిపోతే బ్రతుకుతారా అండి? బ్రతకరు కదా. వెంటనే ఎమర్జెన్సీగా మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఫస్ట్ టెస్ట్ చేసేది ఏంటి చెప్పండి? ఏం టెస్ట్ చేస్తారండి? నువ్వు ఏ వ్యాధితో అయినా వెళ్ళు, నువ్వు ఏ బలహీనతతో అయినా వెళ్ళు, నీకే రోగమైనా ఉండని, నువ్వే బాధతో అయినా ఉండు, నిన్ను వెంటనే డాక్టర్ పట్టుకొని చూసేది నీ నాడి కొట్టుకుంటుందా లేదా, అంటే నీ గుండె చప్పుడు ఉందా లేదా, నీ హార్ట్ బీట్, నీ హార్ట్ రేట్ ఏ విధంగా ఉందో అది మాత్రమే చెక్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే నీ గుండె అన్నిటికీ లింక్ అయ్యా. అవునా కదా? నీ గుండె అన్నిటికీ లింకే. ముందుకు అది సరిగ్గా ఉంటే వారు ఏదైనా చేయగలుగుతారు. అది సరిగ్గా లేకుండా, హార్ట్ రేటింగ్, హార్ట్ బీట్ సరిగ్గా లేకుండా ఏది కూడా ముందుకు సాగదండి. అర్థమవుతుందా? అందుకని మన హృదయం అంట చాలా 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 ముఖ్యమైనదని ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి 23వ వచనం మళ్ళీ చదువుదామా? నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. జీవదారులు, ఆ జీవదారులతోనే జీవితాలు ముడిపడి ఉంటాయి. ఎలాంటి జీవితాలు చెప్పండి? ఎలాంటి జీవదారులు అంటే చాలా మంది మంచి హృదయం ఉంటుంది, కైండ్ హార్ట్, చాలా గుడ్ హార్ట్ ఉంటుంది వాళ్ళు. ఎంత అంటే ఎదుటివారి పట్ల జాలిని, ప్రేమను, కరుణను చూపిస్తారు. ఎదుటివారిని మంచి మనసుతో స్వీకరిస్తారు. ఎదుటివారి పట్ల మంచిని కనపరుస్తూ ఉంటారు. కానీ కొద్దిమంది ఉంటారు చూడండి, వారంత మతానికే వ్యతిరేకం. అర్థమవుతుందా? అంత రివర్సే. అవునా? చూడండి, ఈ గుండె అన్నిటికీ లింకే. అవునా కదా? ఈ గుండె నరాలు, ఈ పంపింగ్, హార్ట్ పంపింగ్ అంతా కూడా ఎలా ఉంటుందండి? నీ కాలి బొటన వేలు నుంచి తల వరకు, తల నుంచి కాలి బొటన వేలు వరకు కూడా నీ గుండెకు సంబంధించిన పైప్స్ ఉంటాయి కొన్ని, అదే ఫంక్షనింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. బ్లడ్ ప్లెజర్ని, సప్లైని, ఇదంతా కూడా ఇదే జరిగిస్తుంది. ఏదైనా ఇదే అంత ఫిల్టరింగ్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇది చాలా జాగ్రత్త. నువ్వు నీ జీవితం నష్టములోనికి నడిపించబడాలన్నా, నీ జీవితం భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాలన్నా, నీ జీవితంలో ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉండాలన్నా దీనిపైన ఆధారపడి ఉంటుంది. అందుకనే దీంట్లో అన్నిటిని తీసేసి ఏసేని పెట్టుకుంటే చాలా మంచిది. అంతేనా? చూడండి, అందుకనే భద్రంగా కాపాడుకోవాలి హృదయాన్ని.
ప్రైజ్ ది లార్డ్. ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నప్పుడే ఆ భద్రత ప్రభు దగ్గర నుంచి మనకు లభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. భద్రంగా లేకుండా ఉండకూడనివి ఉంటే దేవుడు ఇక్కడ నివసించరు. అర్థమవుతుందా? అవునా కదా? ఇక్కడ ఆయన నివసించాలంటే, ఆయన పని చేయాలంటే, ఆయన మనలో ఉండాలంటే, మన జీవితంలో ఆయన తోడుగా ఉండాలంటే, ఆయన క్షేమం మనకు ఉండాలంటే మనం ఎలా ఉండాలండి? మన హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హార్ట్ సహకరిస్తేనే, గుండె సహకరిస్తేనే నీ అవయంలో ఏ పార్ట్ ఖరాబ్ అయినా ఏం చేస్తారు డాక్టర్స్? ఏదో ఇంకొకటి, ఏదో రిప్లేసో, ఏదో సంథింగ్ ఏదో జరిగిస్తారు. అవునా కదా? ఇక్కడ కూడా అంతే అండి. నీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే ముందుగా నీ గుండె సరిగ్గా, నీ హృదయం సరిగ్గా ఉండాలి. అప్పుడు దేవుడు ఏ కార్యమైనా నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో. ఆమేన్, ఆమేన్. మరొకసారి అందరం. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ఎండిన ఎముకలన్నీయు నాలో తిరిగి జీవింప చేయుమయ్యా. ఆమేన్. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ప్రతి ఒక్కరు మీ చేతులు, కుడి చేయి మీ గుండె మీద పెట్టుకోండి. కుడి చేయి మీ హృదయం మీద ఉండాలి. జీవనదిని నారు చరణ్ ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఆమేన్. చెప్పండి. జీవనదిని, జీవనది చెప్పండి. మంచి జీవధారలు మన హృదయం నుంచి బయటికి రావాలండి. మన తలంపులు, మన మాటలు, మన చేతలు అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయి? మన హృదయంలోనే. మన హృదయంలో లేకుండా ఏవి బయటికి రావండి. అవునా కదా? ఒకరిపైన బాగా కోపము ఎందుకు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది? ఒకరి మీద బాగా కోపం ఎప్పుడు వస్తుంది చెప్పండి? నీ హృదయంలో నువ్వు ఏదనుకుంటావో దాన్ని బట్టే నీ ముఖ కవలికలు అంటే నీ ముఖ ఎక్స్ప్రెషన్స్ అంతా కూడా ఆధారపడి ఉంటాయి. అవునా? చాలామంది ఎలా పెట్టుకుంటారంటే ముఖాలు మామూలుగా ఉండవండి. వారి ముఖాలు
అసలు ఎందుకురా బాబు ఈమెను కదిలిచ్చానా అనిపిస్తుంది, ఎందుకురా బాబు ఈయనను కదిలిచ్చామా అనిపిస్తుంది. ఆ ముఖాల్లో గట్టిగా పెట్టుకొని అసలు వారి ముఖంలో చాలా అర్థాలు కనిపిస్తాయి. అవునా కదా? వారి మనస్సులో ఏముంటే ముఖంలో అది కనిపిస్తుందంట. అవునా కదా? అంటే నీ హృదయము అన్నిటికీ లింకే. నీ మనసులో ఏమనిపిస్తే అది చేస్తావు. అంటే నీ హృదయం దేనికి లింక్? నీ పనులకు లింక్ అయి ఉంది, నీ చేతులకు లింక్ అయి ఉంది, నీ క్రియలకు, నీ కార్యాలకు లింక్ అయి ఉంది. అందుకనే మంచి జీవధారాలు బయటికి రావాలి, చెడ్డ జీవధారాలు కాదండి. అందుకనే ప్రభు అన్నారు, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అయ్యా. నువ్వు భద్రంగా కాపాడుకున్నావు అనుకో, నీకు భద్రతను నేను ఇస్తా. ఆమేన్, హల్లెలూయా. ఎలా కాపాడుకోగలుగుతాం చెప్పండి? అది కేవలం ప్రార్థనతో, వాక్యంతో. ఈ వాక్యము మన హృదయంలో నింపబడినప్పుడే ఆ కార్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అనుకోకుండా అన్నానండి అంటే సరిపోదు కదా. ఈ మాట చాలామంది అంటూ ఉంటారు, అయ్యో అనుకోలేదండి, అలా వచ్చేసింది, అంతే. తప్పు. నీ హృదయంలో ఉంది కాబట్టి అది అన్నావు, అంతేనా? నీ హృదయంలో ఏది లేకుండా నువ్వు బయటికి అనలేవు. అవునా? నీ మాటలు, నీ క్రియలు, నీ చేతలు, నీ పనులు అన్నీ కూడా నీ హృదయం పైనే ఆధారపడి ఉంది. అందుకనే నేను హృదయం భద్రంగా కాపాడుకో. ఇది ఒక్కసారి ఆగిపోయిందా నీ జీవితానికి అసలు విలువే లేదు. అవునా కదా? ఎస్. అందుకని ఈ హృదయం అంతా కూడా భద్రంగా కాపాడుకున్నప్పుడు, వాక్యంతో నింపబడిన హృదయంగా మన హృదయం ఉన్నప్పుడు, ఆయన మాటలతో నింపబడిన హృదయంగా మన హృదయం ఉన్నప్పుడు, మన హృదయం భద్రముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు ప్రభు భద్రతను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. ఒకడు ఉత్తిగానే వెళ్ళి ఒకటి డైరెక్ట్గా పొడవడండి. కావాల్సుకొని జరిగింది అంటే మాత్రం ఒప్పుకోం. అవునా? చాలా ప్లాన్డ్గా. చాలామంది ఆ హత్యలు ఎలా చేస్తున్నారు తెలుసా? గూగుల్లో చాలా చక్కగా భార్యని చంపడం లేదా భర్తని చాలా ప్లాన్గా మర్డర్ చేసి చంపుతున్నారు. ఒక అతనంట భార్యని చంపడానికి ప్లాన్ చేసి ఆ సోషల్ మీడియా, గూగుల్ తల్లి ఉంది కదా, చక్కగా ఏది కూడా అది వచ్చేస్తుంది అంతే. అవునా? చక్కగా ప్లాన్డ్గా అసలు ఒక శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలంటే ఎంత గట్స్ కావాలండి. అవునా కాదా? అవునా? చాలా చక్కగా అదంతా కూడా ఏది టైప్ చేసినా, ఏది ఎక్కడ ఏం చేసినా అలా దొంగతనం ఎలా చేయాలో కూడా ఉందండి. అవునా కాదా? అవునా? ఇంకా ఏమి చేయాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా ఎక్కడ దేంట్లో ఉంది చెప్పండి? ఈ ఫోన్లో అంతా ఉంది. గూగుల్ అంటే ప్రపంచమంతా దీంట్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఇది నీ చేతిలో ఉన్నప్పుడు ఇది మంచిగా నువ్వు యూజ్ చేసుకుంటావో, మంచిగా వినియోగించుకుంటావో, చెడ్డ పనులకు వినియోగించుకుంటావో అది నీ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచిగా వినియోగించుకుంటే నువ్వు మంచి తలంపులతో ముందుకు సాగగలుగుతావు. అదే చెడ్డగా వినియోగించుకుంటే నీ హృదయము, నీ తలంపులంతా కూడా చెడుతోనే నింపబడుతుంది. అవునా కదా? అప్పుడు నువ్వు చేయవలసినవి అన్నీ కూడా తప్పులే, నువ్వు చేస్తున్నవన్నీ కూడా తప్పులే. అవునా కదా? చూడండి, అలాంటి జీవితాలుగా కాదు, కానీ మన జీవితాలు ఎప్పుడు కూడా చాలా చక్కని జీవితాలు, ప్రభువుని పోలిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆయన మనసే మన మనసుగా, మన మనసు ఆయన మనసు ఏంటండి ఒకటిగా ఉండాలి. అర్థమవుతుందా? ఎస్. మన హృదయం అంతా భద్రంగా మనం కాపాడుకున్నప్పుడు, మన హృదయం భద్రంగా కాపాడుకోవాలంటే ఆయన మాటలు నింపబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అపవాదికి చోటు ఉండదండి, అపవాది పనులకు చోటు ఉండదు, అపవాది కార్యాలకు చోటు ఉండదు యేసు నామంలో. అప్పుడు మనం ముందుకు సాగగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, 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 ఆమేన్. చెప్పండి, దేవుడు ఏమంటున్నారు? మొదటిగా నువ్వు భద్రత దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మన హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. రెండవది సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం ఏం జరుగుతుంది? 21వ అధ్యాయం 23వ వచనం. మైక్లో చదవండి బ్రదర్.
నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ప్రభు అన్నారు ఆయన భద్రతను మనకిస్తానని. నిన్ను భద్రంగా కాపాడుతాను బిడ్డ, నీకు భద్రతనిస్తాను నాన్న, నీకు తోడుగా ఉంటానురా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? మొదటిగా నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకో, ఓకేనా? రెండవదిగా ప్రభు అంటున్నారు చూడండి, 23వ వచనం, సామెతల గ్రంథం 21:23 వచనం. మీ బైబిల్స్ లో ఈ లైన్ మంచిగా అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక్కటే కంట్రోల్లో ఉండదు అన్నమాట. కంట్రోల్లో లేనివే ప్రభు చెప్తున్నారు. హృదయం కంట్రోల్లో ఉండదు. నెక్స్ట్ ఏం కంట్రోల్లో ఉండదండి? నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి, చూడండి, భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, నోటిని నాలుకను చెప్పండి. ఒక అగ్గిపెట్ట చాలు, అగ్గి పుల్ల చాలు అడవినంత తలగబెట్టడానికి. అవునా? అగ్గిపెట్టలు మొత్తం తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరమేం లేదు. ఒక్క పుల్ల చాలు, ఒక అగ్గి పుల్ల అడవినంతా తగలబెడుతుంది. అవునా? సేమ్ అదే మన నోటి మాట ఒక్కటి చాలు, ఎన్ని కుటుంబాలనైనా కూలుస్తుంది. ప్రభు అన్నారు నీ నోటిని నాలుకను భద్రంగా చేసుకునివాడు, ఎవరైతే భద్రంగా ఉంచుకుంటాడో వాడంట శ్రమల నుండి వారి ప్రాణాన్ని దక్కించుకుంటారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ శ్రమలు, నీకున్న శ్రమలు నీ నోటి నుంచి వస్తున్నాయేమో ఒక్కసారి గమనించండి. ఎప్పుడైనా గమనించారా? చాలామంది శ్రమలు కొని తెచ్చుకుంటారు. దేనికి అంటే, దేని ద్వారా అంటే నోటి ద్వారానే. శ్రమలు కొని తెచ్చుకునేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కుటుంబాలు కూలిపోయేటి దేని ద్వారా చెప్పండి? నోటి ద్వారానే. ఒక్కసారి మాట వదిలేరా, తిరిగి ఆ మాటను మళ్ళీ కూడా ఏంటండి, ఒక దెబ్బని మర్చిపోతారేమో కానీ మాటలు మర్చిపోరంట. మాట అంత భయంకరంగా ఉంటుంది. అర్థమవుతుందా? వెనకకి తీస్తారా? మాటని తీయగలుగుతారా? తీసుకోలేం కదా. అందుకనే మాటలు చాలా జాగ్రత్త. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు, నోరు చాలా జాగ్రత్తగా ఉండాలంట. ప్రభు అన్నారు ఇది ఒక బిడ్డ, నువ్వు నీ హృదయంలో నువ్వు స్థిమితంగా ఉండవు, నీ నోటిలో స్థిమితంగా ఉండవు. ఇదిగో నీ నోరును హృదయాన్ని మొదటిగా భద్రంగా ఉంచుకో, అప్పుడు నేను భద్రత ఇస్తాను. ఆమేన్. మనం ఏదైనా చేస్తేనే కదా ప్రభు మన పట్ల ఏదైనా చేసేది, అవునా కదా? నీ నోరు సరిగ్గా లేకుండా నీవు క్రైస్తవుడు అని చెప్పుకోవడం చాలా కష్టం. వద్దండి, చెప్పుకోకండి అస్సలు కూడా. ఇలాంటి విషయాల్లో పేరు మాత్రము చాలా చక్కని పేర్లు ఉంటాయి, లేకపోతే చూడండి చెప్పుకోవడానికి మాత్రం ఎన్నో సంవత్సరాల తరబడి క్రైస్తవ జీవితంలో మేము బ్రతుకుతున్నామండి. ఎన్నో సంవత్సరాలైంది రక్షణ తీసుకొని. కొద్దిమంది అంటారు 9 సంవత్సరాలైందండి రక్షణ తీసుకోండి, లేకపోతే 10 సంవత్సరాలు అయిపోయిందండి, 15 సంవత్సరాలు అయిపోయిందండి, 20 సంవత్సరాలు అయిపోయింది. అసలు రక్షణ అంటే ఏంటి చెప్పండి? నీ పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తే దేవుణ్ణి సంపూర్ణంగా నీ రక్షకుడిగా అంగీకరించి ఆయన గుణగణాలు, ఆయన లక్షణాల ప్రకారం నీ జీవితాలు కూడా అలా కొనసాగిస్తే, ఆయనతో పాటు నువ్వు జీవించడం ప్రారంభిస్తే, ఇంతకుముందు నీ జీవితం ఆయనతో లేదు కానీ ఇప్పుడు రక్షణలోనికి వచ్చిన తర్వాత నీ జీవితం ప్రభుతో కొనసాగడం అంటే నీ జీవితం నూతనంగా మారిపోవడం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతనంగా ప్రారంభించబడిన జీవితంలో నీ మాటలు కూడా నూతనంగానే ఉండాలి. ఆమేన్. పాత మాటలు ఉంటే సరిపోవు, పాత జీవితాలు ఉంటే సరిపోవు, పాత లక్షణాలు ఉంటే సరిపోవు. నీ జీవితం మారిపోయినప్పుడే
అది రక్షణ జీవితము అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు అన్నారు, బేటా ఏంటి నోరు జాగ్రత్త. ఏంటమ్మా? పక్కన వారికి చెప్పండి ఈ మాట. వామ్మో, ఈ మాట అంటే ఆమె ఏమంటుందో, నన్ను ఈ మాట అంటే పలానా బ్రదర్ ఏమంటారో. నోటిని నాలుకను భద్రముగా కాపాడుకొని వాడంట శ్రమ నుండి తప్పించబడతాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చాలా మంది జీవితాలు కుప్ప కూలిపోవడానికి కారణం ఏంటి అంటే నోరే. హృదయం అంటది, ఏం కాదులే మాట్లాడు, నీకేం తక్కువ. ఉపవాస ప్రార్థనలో మనమంతా మారిపోవాలండి. యేసు నామంలో మన గుణగణాలన్నీ కూడా మారిపోవాలి. ఒక నూతనమైన ట్రాన్స్ఫర్మేషన్లో మనం ముందుకు సాగాలి యేసు నామంలో. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం అది నేర్చుకున్నప్పుడే దేవుడి భద్రతను మనం చూడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వాక్యం చదివేశాము, ఏదో నేర్చేసుకున్నాము, ఏదో ఎక్కడో ఎవరో గురించో ఏదో ఉంది, అది మనకు తెలుసు. ఇది కాదండి. అవునా? ఎంత హిస్టరీ మనకు తెలిసినా నీ హిస్టరీ మారకపోతే చెప్పండి, ఎంత హిస్టరీ తెలిసినా మన హిస్టరీ మారకపోతే దెర్ ఈస్ నో హిస్టరీ. చెప్పండి, అంతేనా? నీకెంత హిస్టరీ, ఎంత బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినా అసలు నీ హిస్టరీ మారకపోతే నీకు అసలు హిస్టరీయే లేదు. అర్థమవుతుందా? మారాలి, మనం మారాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది తెలుసుకున్నాం, ఇది తెలుసుకున్నాం, తెలుసుకోవాలి, కానీ హృదయాలు మారిపోవాలి యేసు నామంలో. ఆమేన్. ఇలాంటి జీవితాలే, ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కలిగిన జీవితాలే ప్రభుకు కావాలండి. ఆమేన్. నీ పాత జీవితం నుంచి కొత్త జీవితం. ఆమేన్. నీ పాత మాటలు ఏవైతే ఉన్నాయో, పాత మాటలు అంటే తెలుసు కదా మనకి బాగా, అవునా కదా? భయంకరమైన మాటలండి. ఆ మాటలు అసలు చెప్పలేం. చాలామంది నోరు తెరిస్తే ఉంటుంది, అమ్మో బాబోయ్. కొద్దిమంది అయితే అసలు వినలేం ఆ మాటలు. ఏంట్రా బాబో, ఇంత భయంకరంగా ఉంటాయి ఆ మాటలు అన్నట్లుగా ఉంటాయి. పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు దాంట్లో. అవునా? దేంట్లో అండి? చెడ్డ మాటల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు వారికి వచ్చిన మాటలు మరెవ్వరికి రాదండోయ్. అసలు మామూలుగా ఉండదు ఆ స్లాంగ్ అంతా కూడా. మారిపోవాలి యేసు నామంలో. నీ స్లాంగ్ మారిపోవాలి, నీ మాటలు మారిపోవాలి, నీ చూపు మారిపోవాలి, అంతా కూడా మారిపోవాలి. మారినప్పుడే ప్రభు పనిచేస్తారు. ఆమేన్. నిన్న ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనలో ప్రభు చక్కగా మాట్లాడారు. మనము తగ్గితే దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆమేన్. చెప్పండి, ఏంటండి? మనము తగ్గితే దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఏంటి, ఏ విషయంలో తగ్గాలి అంటే ఇదిగో ఈ నోటి విషయంలో తగ్గాలి యేసు నామంలో. నోరు యేసు నామంలో మూయబడును గాక. చెప్పండి, మూయబడును గాక. ఈ మాట పక్కన వారికి చెప్పండి, నీ నోటిని నాలుకను భద్రము చేసుకోండి సిస్టర్, శ్రమ నుండి ప్రభు నిన్ను తప్పిస్తారు అని చెప్పండి. ఎదుటి వాళ్ళకి చెప్పండి. అరే మీరు వారికి చెప్పండి, వారు మీకు చెప్పండి. చెప్పాలి. భలే ఉన్నారండి, మేమంతా సరిగ్గానే ఉన్నాం, అంతేనా? చాలా మంది ఎలా ఉంటారో తెలుసా? నేను మాట్లాడిందే కరెక్ట్. చెప్పండి, ఏంటండి? నా మాటే సరైన మాట, నేను చెప్పిందే సరైనది. కొద్దిమంది అనేస్తారు, సారీ అంటారు. అనేస్తారు, అనడం ఎందుకు, చెప్పడం ఎందుకు? అవునా? అనేసి ఏం చెప్తారండి? సారీ అమ్మ. ఏంటి వెంటనే సారీ సరిపోద్దా? ఆల్రెడీ నీ గుండెలో వాళ్ళ గుండెలో ప్రింట్ అయిపోయింది. అది అర్థమవుతుందా? ప్రింటింగ్ మిషన్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది. మామూలు ఫాస్ట్ కాదు, మన గుండెలో ప్రింటింగ్ మిషన్ ఉంటుంది. అది మాత్రం ఇలాంటివి బాగా త్వరగా తీసేసుకుంటుంది. అవునా? వెంటనే అంటారు, కొద్దిసేపు అయిన తర్వాత సారీ చెప్పండి. ఏంటండి? సారీ. నీ సారీ ఎవరికి కావాలి? ఆల్రెడీ గుండెల్లో మొత్తం ప్రింట్లు తీసినా అదే ప్రింట్ వస్తుంది. ఎన్ని ప్రింట్లు తీసినా
ఎందుకు? బలంగా నాటుకుపోయింది. ఎందుకంటే నీ నోటి మాట ద్వారా, చెప్పండి, నీ నోటి మాట ద్వారా బలముగా అది ప్రింట్ అయిపోయింది. ఇంకా దాన్ని చెరపడం చాలా కష్టం. అందుకనే నోరు జాగ్రత్త. ఈ నోరు ఏం చేస్తుందంటే ఈ నోటిని మన కంట్రోల్లో మనం ఉంచుకోవట్లేదు, మన స్వాధీనంలోకి మనం ఉంచుకోవట్లేదు. ఎవరికి ఇచ్చేసని చెప్పండి? అపవాదికి ఇస్తే చాలు, కొంచెం శబాష్ అంటే చాలు, అపవాది పక్కనే పర్లే మాట్లాడే, ఏంటి నువ్వేం తక్కువ, అంతేనా? నువ్వు దేంట్లో తక్కువ కాదు, నువ్వు దేంట్లో తగ్గద్దు, జాగ్రత్త. ఏంటండి? నువ్వు దేంట్లో తగ్గద్దు, ఆమె కంటే నువ్వు ఎక్కువే, 4 ఆకులు ఎక్కువే చదువు, పర్లేదు కానివ్వు. ఏంటండి? పర్లేదు కానివ్వు. కొంచెం ఇలా అంటిస్తుంది అంతే, లేదా కొంచెం కీ ఇస్తుంది అంతే. మనలో మామూలుగా ఉండదు, రెచ్చిపోతారు. అసలు ఎలా ఉంటాయంటే ఆ మాటలు, పక్కనోళ్ళని అసలు కత్తితో పడవ అవసరం లేదు, వీరి మాటలు పొడిచి చంపేస్తాయి. ఇంకా వాడు చచ్చినట్టే. ఏంటండి? ఇంకా వాళ్ళు చచ్చినట్టే, అంతలా మాటలు. కత్తితో కసక్కసని ముచ్చాల్సిన అవసరం లేదు, అవునా? వీరి మాటలు చాలు. ఏసి కత్తైన ఒక ఏమంటారు, ఒక పోటేమో. వీళ్ళు ఎలా ఉండదు. ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఈ గాయం తగ్గదు, మళ్ళా టప్ప. అందుకని చాలా జాగ్రత్త. దేవుడు మనలో పని చేయాలంటే, ఆయన ఆత్మ మనలో పని చేయాలంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుడు మనలో పని చేయాలంటే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి. నోరు తగ్గించుకుంటే చాలా మంచిది. చెప్పండి, ఏంటండి? నోరు తగ్గించుకున్న వారు శ్రమ నుండి తప్పించబడతారు. ఆమె చెప్పండి, ఏంటండి? నోరు తగ్గించుకున్న వారు, నోటిని నాలుకను భద్రంగా కాపాడుకున్న వారు శ్రమ నుంచి తప్పించబడతారు యేసు నామంలో. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుదాం. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మొదటిగా ఏం దేవుని భద్రత మనకు కావాలంటే, ఆయన భద్రత ఎప్పుడు ఉంటదండి? ఎప్పుడు ఉంటది. ఎవరికి ఉంటదంటే చెప్పండి, హృదయాన్ని భద్రంగా ఉంచుకున్న వారికి ఉంటది. రెండవది, నోటిని నాలుకను భద్రంగా ఉంచుకున్న వారికి ఉంటది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయము 17వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. దేవుని మూలముగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. చేయడని నెరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వాని ముట్టడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని నెరుగుదుము. అంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఏంటండి? పుట్టడం అంటే, దేవుని మూలంగా పుట్టడం అంటే ఇదే రక్షణ తీసుకున్నామంటారు చూడండి.
బాప్తీసం తీసుకున్నాం అంటారు చూడండి, అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ నిజమైన జన్మ ఎప్పుడో తెలుసా? ఇప్పుడు నేనున్నాను, నా జనవరి 6th అది నా డేట్ ఆఫ్ బర్తే. కానీ నేను నిజముగా ఎప్పుడు పుట్టానంటే, నేను నిజముగా ఎప్పుడు పుట్టగలిగానంటే క్రీస్తులో రక్షణ తీసుకున్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆయన యందు నేను పుట్టిన కుమార్తెగా నేను ఉన్నప్పుడు నాలో అంట ఏమీ ఉండదు చెప్పండి. పాపము చెయ్యని వారిగా ఉంటారంటటి వారు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూడగలుగుతాం చక్కని మాట, నిన్ను నీవు భద్రముగా చేసుకోవాలి, మనకి మనమే భద్రం చేసుకోవాలి. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, ఆమెన్. మన జీవితాలు మారిపోవాలండి. పుట్టడం అంటే నువ్వు ఎప్పుడు పుట్టావో ఆ తేదీ కాదండి. నువ్వు ఎప్పుడు పుట్టావంటే నీ జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించావో, ఇదిగో ఎప్పుడైతే రక్షణ తీసుకున్నావో అప్పుడే నువ్వు పుట్టినట్టు. నీకు మరో జన్మ యేసు నామంలో. ఆమెన్, నూతనమైన జన్మ. ఆమెన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి వాడు ఎవరైతే ఉన్నారో పాపము చేయరంట. ఆమెన్. అట్టి వారు ఎవరైతే పాపము జోలికి పోరు, అట్టి వారు వారికి వారే భద్రపరచుకోవాలి, వారిని వారే భద్రము చేసుకోవాలి. అప్పుడు దుష్టుడంట వాడిని ముట్టడంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోజు మన జీవితంలో ఉండాలి, మనల్ని మనం భద్రపరచుకోవాలి. మనము దేవుని స్వాధీనంలో ఉండాలి. మనము దేవుని స్వాధీనంలో మనము ఉండి దేవునితో సాగే జీవితాలుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుకి మహిమ అండి. ఆమెను గట్టిగా చప్పట్లు కొడదామా. రాత్రికాల సమయంలో దేవుడు చాలా చక్కగా, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? ఇప్పుడు చెప్పండి, ఎవరికి భద్రత? దేవుని భద్రత హృదయమును భద్రంగా ఉంచుకునేవారు. ఏంటండి? నోటిని భద్రంగా ఉంచుకున్నవారు, వారికి భద్రత, దేవుని భద్రత. రెండవది, నోటిని నాలుకను భద్రపరుచుకున్న వారికి దేవుని భద్రత. మూడవది, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకునేవాడు, తనకు తాను భద్రత చేసుకునేవాడు, అట్టి వారికి దేవుని భద్రత. దుష్టుడు వాడిని ముట్టడు యేసు నామంలో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఎంతమందితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో? ఎన్ని మాట్లాడినా కొంతమంది అంతే. చెప్పండి ఏంటండి? ఎంత మాట్లాడినా వద్దండి. మన జీవితాలు మారిపోవాలి యేసు నామం. మన బ్రతుకులు మారిపోవాలి, మన మాటలు మారిపోవాలి, మన హృదయం మారిపోవాలి యేసు నామంలో. ఎంతగా ప్రార్థించినా, ఎంతగా వాక్యాలు మనం చెప్పినా, ఎంతగా అంటే చాలా గొప్ప మర్మాలు మనకు తెలిసిన చాలామందికి ఈ స్టార్టింగ్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎక్కడ దేవుడు ఎవరితో ఏమి మాట్లాడారు, ఎక్కడ ఏమి జరిగింది, పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏమి జరిగింది, అక్కడేం ధర్మశాస్త్రం ఉంది, ఇక్కడ ఏమి ప్రభు మాట్లాడారు. ఇక్కడ అసలు అవ్వలీలగా చూడకుండా కూడా చెప్పేవారు చాలామంది ఉన్నారు. అవునా కదా? ఇది తెలుసుకోవాలి. కానీ నీ హృదయం మారకుండా నీకెంత తెలిసినా, అర్థమవుతుందా? మన జీవితాలు మారకుండా మనకెంత తెలిసినా, ఎంత చదువు ఉన్నా, అర్థమైందా? ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత గొప్పవారిమైనా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత మంచి స్థితిలో మనం ఉన్నా, మన జీవితాలు మారకపోతే మన జీవితాలు వేస్ట్ అండి. భద్రత కావాలి. ఆయన భద్రతను మనం పొందుకోవాలి యేసు నామంలో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చక్కని చదువు ఉండొచ్చు, చక్కని జ్ఞానం ఉండొచ్చు,
చక్కని వివేచన ఉండొచ్చు, చక్కని మాట తీరు ఉండొచ్చు. చాలామంది అనార్గళంగా మాట్లాడుతూ ఉంటారు. మంచి వాక్చాతుర్యం ఉంటుంది చాలా మందిలో, అవునా కదా? ఎంత వాక్చాతుర్యం ఉంటే ఏంటి, నీకు ఎంత జ్ఞానం ఉంటే ఏంటి, అవునా? అసలు నీలో ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే, అవునా, నీ పాత జీవితం ట్రాన్స్ఫర్మేషన్ ఎలా, కొత్త జీవితంగా మారిపోబోతే ఎలా, అవునా కదా? మన బ్రతుకులు మారాలండి. అప్పుడే మన భద్రత చూడగలుగుతాం, అప్పుడే ప్రభు క్షేమాన్ని చూడగలుగుతాం, అప్పుడే ప్రభు తోడు మనకు ఉంటుందండి యేసు నామంలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమెనని చెప్దామా? ఆమెని రాత్రికాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మన జీవితాలు, మన హృదయము, మన మాట తీరు, మన ప్రవర్తన అంతా కూడా మారిపోవును గాక. ఒకటే, దేవుని మన ప్రార్థన అంగీకరించాలంటే, మన ప్రార్థనకి జవాబు రావాలంటే, ఇగో ఈ చిన్న చిన్నయే చాలా అవసరం అండి. ఇవి చిన్నయే కావచ్చు, కానీ ఇవే దేవుని లెక్కలో చాలా పెద్దవైనవి. అర్థమవుతుందా? ఈ చిన్న చిన్న పొరపాట్లే దేవుని దృష్టిలో చాలా పెద్దవి. ఆ వాటిని మలుచుకుందాం, మార్చుకుందాం. దేవునికి ఇష్టకరమైన రీతిలో మన జీవితాలు మలుచుకుందాం. ఆమేన్. ఈ 40 రోజు ఉపవాస ప్రార్థనలో మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ ప్రతి సంఖ్యలో, మన చేతులకున్న సంఖ్యలు ఏమైపోతాయండి? విడిపించబడుతుంది. మన చేతులకున్న సంఖ్యల నుంచి విడిపించబడబోతున్నాం. ఆమేన్. విడిపించబడుతున్నాం యేసు నామంలో. ఆయన భద్రతను చూడబోతున్నాం యేసు నామంలో. ఆయన భద్రత మన జీవితంలో కావాలంటే ఇదిగో ఈ 3 విషయాల జాగ్రత్తగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక విడుదల యేసు నామంలో చెప్దాం. ఇక విడుదల యేసు నామంలో, ఇక విడుదల యేసు నామంలో, ఇక విడుదల యేసు నామంలో. ఆమేన్. ఇక విడుదల యేసు నామంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.